వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై నిర్మాణ సంస్థ L&T రాసిన లేఖ కలకలం రేపుతుంది. కుంగిన దెబ్బతిన్న పియర్స్ను పునరుద్ధరించే బాధ్యత తమది కాదని అనుబంధ ఒప్పందం చేసుకుంటే ముందుకెళ్తామని నీటిపారుదల శాఖ ఈసీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయితే బ్యారేజ్ కుంగిన సమయంలో పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుందని ఇంజనీర్లు ప్రకటించడం, అందుకు L&T కూడా అంగీకారం తెలిపింది. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నంగా రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ను పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ L&T స్పష్టం చేసింది. అందుకు అయ్యే మొత్తాన్ని చెల్లించేలా అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది. బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధ ఇంజనీర్ ఇన్ చీఫ్ కింద స్థాయి ఇంజనీర్లకు దాన్ని పంపడం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజ్ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ నిర్మాణానికి 55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ L&T ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్సీకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎస్సీని సూచించారు. దెబ్బతిన్న బ్లాక్ను పియర్స్ను పునరుద్ధరించడానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు కావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది. నీటిని పూర్తిగా మళ్లించి ఏ నష్టం జరిగిందో, పునరుద్ధరణ పని ఏం చేయాలో స్పష్టంగా తేలితేనే మొత్తం ఖర్చుపై ఓ అంచనాకు రావడానికి వీలవుతుంది. అక్టోబర్ 22న నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా తాజా లేఖ ఉంది. మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ తాజాగా రాసిన లేఖ స్పష్టం చేస్తుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై నిర్మాణ సంస్థ L&T రాసిన లేఖ కలకలం రేపుతుంది. కుంగిన దెబ్బతిన్న పియర్స్ను పునరుద్ధరించే బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకుంటే ముందుకెళ్తామని నీటిపారుదల శాఖ ఈఎన్సీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయితే బ్యారేజ్ కుంగిన సమయంలో పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుందని ఇంజనీర్లు ప్రకటించడం, అందుకు L&T కూడా అంగీకారం తెలిపింది. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నంగా రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తాజాగా L&T రాసినటువంటి లేఖ చర్చనీయాంశంగా మారింది, దీని గురించి అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి, మేడిగడ్డ బ్యారేజ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైందని చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కుదిరించే పనిలో తమది కాదని నిర్మాణ సంస్థ L&T ఇప్పటికే స్పష్టం చేసిందని చెప్పాలి. దానికి అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వానికి లెక్క. అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటే ముందుకెళ్తామని పేర్కొంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో L&T ఒప్పందం చేస్తుందో ఆ ఒప్పందం సమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కుంగిందో అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ ఏవైతే కుంగాయో ఆ పిల్లర్స్ మళ్ళీ పునరుద్ధరించాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అనుబంధ ఒప్పందం చేసుకుని దానికి అయ్యే ఖర్చును భరిస్తే మేము ముందుకెళ్తామంటూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. బ్యారేజ్ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉండేది, అప్పుడు ఇంకా దాంట్లో ఉన్నది కాబట్టి పునరుద్ధరణ ఖర్చు మొత్తాన్ని సంస్థని భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజనీర్ల అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అప్పుడు అయితే ఇప్పుడు
నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రకటన మేరకు ఈ ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనికి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత ఇంజనీర్ కింది స్థాయి ఇంజనీర్లకు లేఖను కూడా చర్చాంశంగా మారిందని చెప్పాలి. అదే బ్యారేజ్ కుంగిన చోట పియర్స్ పునాది ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం లోపల నీరు రాకుండా మళ్లించాలి ఫస్ట్. అయితే ఎందుకంటే పిల్లర్లు లోపటి నుంచి చూడాలి కాబట్టి కాపర్ డ్యామ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసేసి ఈ నీటిని అందించి పక్కదారి మళ్లించేస్తే అక్కడ పిల్లలు ఏ విధంగా కుంగింది, దాని నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది అనే దాంతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మొదట కాపర్ డ్యామ్ నిర్మించవలసి ఉంటుంది. ఆ యొక్క కాపర్ డ్యామ్ నిర్మించడానికి మొత్తం టోటల్గా 55.75 కోట్ల ఖర్చు అవుతుందని కూడా తెలపడం జరిగింది. ఈ మొత్తం ఒప్పందం చేసుకోవాలంటే అయితే ఎలాంటి ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ద్వారా వెంకటేశ్వర్లు అనే లేఖ రాశారు. ఈ లేఖ 5న సంబంధిత ఎస్ఈకి పంపిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. దెబ్బతిన్న ప్లాట్లు ఏవైతే ఉంటాయో ఈ పిఎస్ పునరుద్ధరించడానికి మొత్తం టోటల్గా సుమారుగా 500 కోట్ల వరకు కూడా ఖర్చు కావచ్చని నీటి పరిస్థితి ప్రాథమికంగా ఒక ప్రకటన కూడా పేర్కొంటుంది. అయితే రైట్ ఇంకా అంటే గతంలో ఎల్ఎన్టీ ఏమైతే పునరుద్ధరణ చేపడతామని చెప్పినప్పటికీ కూడా తాజాగా రాసినటువంటి లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడు దొంతుల లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్, ఐటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ చెప్పండి. మేడం నేను చెప్పిన ఇది ఇప్పుడు ఎలక్షన్ ముంగట్నే ఇప్పుడు కూలిపోయింది. ఇప్పుడు ఆగస్టు అక్టోబర్ ఫస్ట్ నాడు కూలిపోయింది మేడం. ఫస్ట్ నాడు మేడుగడ్డ కూలిపోయింది, అది సింక్ అయింది. తర్వాత నవంబర్ 1 నాడు కూడా దానిపైన ఉన్న అన్నారం బ్యారేజ్ అది కూడా లీకేజ్ వచ్చింది. ఆ రోజు నేను చెప్పిన ఏంటంటే అప్పుడు ఎలక్షన్ ముందు ప్రజలను తప్పుదారి పట్టించిండు. ఎట్లా తప్పుదారి అంటే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎల్ఎన్టీ సంస్థ ఇది వాళ్ళే పునరుద్ధరిస్తారు. ఈ కుంగిపోయిన పిల్లర్స్ అంటే 7వ బ్లాక్ లో సుమారుగా 10 పిల్లర్స్ రిపేర్ చేయాలి, రీస్టోర్ చేయాలి. 7వ బ్లాక్ లో 22-23 పిల్లర్స్ అనుబంధం మొత్తం ఒక 10 పిల్లర్స్ మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి. అయితే వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ వరకు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు తప్పుదారు పట్టించింది. ఏంటంటే కాంట్రాక్ట్ సమస్య దానికి గ్యారంటీ పీరియడ్ ఉంది కాబట్టి వాళ్ళే నిర్మాణం చేస్తారని ప్రజలను తప్పుదారు పట్టించారు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే డిజైన్ అనేది గవర్నమెంట్ ఇంజనీర్స్ డిజైన్, పర్యవేక్షణ గవర్నమెంట్ ఇంజనీర్. కాంట్రాక్టర్ రోల్ ఏంటంటే తన మెటీరియల్ తీసుకొచ్చి నిర్మాణం చేయాలి, వాళ్ళ బాధ్యత అంతే. ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధం లేదు. ఈ డిజైన్ లోపం వల్ల కుంగిపోయిన దానికి కాంట్రాక్టర్ సంబంధం లేదు. నేను ఆనాడే చెప్పిన నేను ఎలక్షన్ ముందు ఈ విషయం చెప్పిన. కాంట్రాక్టర్ ఏం బాధ్యత ఉంటుందంటే డిపార్ట్మెంటల్ ఇంజనీర్ ఏ విధంగా కట్టుమాత్రం నిర్మాణం చేయమంటే ఆ విధంగా నిర్మాణం చేసిండు. డిపార్ట్మెంట్ ఇంజనీర్లే డిజైన్ చేశారు. దాన్ని డిజైన్ లోపానికి కాంట్రాక్టర్ ఎట్లా బాధ్యత అవుతాడు? సుమారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన అప్పుడే నేను ఎలక్షన్ ముందే ఒక టీవీ షాప్ కి కొనుక్కొస్తాము. అదే మనం వచ్చినప్పుడు అప్పట్లో మన చేతిలో ఇంటికి వచ్చినాక ఏదో 10 నిమిషం కింద పడేస్తాము. టీవీ పగిలిపోతుంది. కానీ టీవీ వాడు ఏం చేస్తాడంటే దాన్ని పగలగొట్టిన దాన్ని రిప్లై చేయడు కదా, అది మన తప్పు. దాన్ని ఏమైనా ఉంటే ఇంటర్నల్ డిపాజిట్ ఉంటే వాడు అటెండ్ చేస్తాడు టీవీ నడవకుంటే. అది మనం పగలగొట్టినాక వాడు ఎట్లా చేస్తాడు ఇక్కడ. అదే పద్ధతిలో ఇక్కడ కూడా కాంట్రాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో భరించాడు. ఖచ్చితంగా మళ్ళీ 500 కోట్లు 1000 కోట్ల వరకు ఇది అదనపు భారం పడుతుంది ప్రభుత్వం మీద. అంటే వాళ్ళు మిస్లీడ్ చేస్తారు ప్రజలకు. లేలే కాంట్రాక్టరే ఇట్లా నిర్మాణం చేస్తారు ఏం కాదని ఓట్లు వరకు ఏం చేశారంటే మిస్లీడ్ చేసారు. ఆ రోజు సంబంధించిన వెంకటేశ్వర ఇంజనీరింగ్ షిప్ గారిని ప్రజలకు మిస్లీడ్ చేసింది. మిస్లీడ్ చేయించి ఏదో కాంట్రాక్టర్ ఏదో ఒక వ్యక్తితోని మేమే మెయింటెనెన్స్ పీరియడ్ ఉంది కాబట్టి 5 ఏళ్ళు దాటలేదు కాబట్టి 5 ఏళ్ళు మెయింటెనెన్స్ పీరియడ్ ఉంది కాబట్టి మేమే పునరుద్ధరించవచ్చు ఒక లాజికల్ గా ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. అది అప్పుడు తప్పుడు మెసేజ్. ఎలక్షన్స్ వరకు ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం ఏంటంటే ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వాడు క్లియర్గా చెప్తుండే ఏంటంటే ఇది కూలిపోయింది, మా బాధ్యత కాదు, అడిషనల్ అగ్రిమెంట్ చేసుకుంటేనే దీని నిర్మాణం ఖర్చు ఎంతనో అంత అయితేనే మేము మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని అంటుండ్రు. అది కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు వాడు అసలు వాస్తవం బయట వచ్చిండు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ సంస్థ వాడు. అది వాస్తవం కూడా. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పనిచేసిండు. కూలిపోయిందనే సంబంధం లేదు కాంట్రాక్టర్ కు, సంబంధం లేదు. అది ఒక డిజైన్ డిఫెక్ట్, ఇంజనీర్స్ పర్యవేక్షణ డిఫెక్ట్, తర్వాత అనేక కారణాలు. అది ఇంజనీర్స్ డిపార్ట్మెంటల్ ఇంజనీర్స్ గవర్నమెంట్ ఇంజనీర్స్ డిఫెక్ట్. అది ఆ డిఫెక్ట్ కాంట్రాక్టర్ బాధ్యత పునరుద్ధరించలేడు. ఆయన మామూలు ఏదన్నా మెయింటెనెన్స్ అయితే చేయగలుగుతాడు. ఇది మొత్తం ఒక 10 బ్లాకులు 7వ బ్లాక్ టోటల్ గా పునర్నిర్మాణం చేయాలి. పునర్నిర్మాణం చేస్తే వాడని చేస్తాడు 1000 కోట్లు 500 నుంచి 1000 కోట్లు అంటాడు. ఇప్పుడు 500 నుంచి ఆశ ఈరోజు 500 నుంచి 1000 కోట్లు కావచ్చు. ఆ 1000 కోట్లు ఎందుకు భరిస్తాడు కాంట్రాక్టరు?
తన బాధ్యత కాదు కదా. కూలిపోయిన దానికి తన కన్స్ట్రక్షన్ బాధ్యత కాదు. ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ పొరపాటు, డిపార్ట్మెంట్ రాంగ్ డిజైన్ లోపము, నిర్వహణ లోపము, తర్వాత కేసీఆర్ యొక్క ఆదేశాలన్నింటి ఆగమేఘాల పని కంప్లీట్ చేయడం అని అనడము, ఒకే రోజు 1000 కొలది సిమెంట్ పోసిండు, 16,000 కిలోమీటర్ల సిమెంట్ ఒకటే రోజు పోసడం జరిగింది. కాబట్టి ఇవన్నీ డిపార్ట్మెంట్ తప్పిదాల కాంట్రాక్టర్ బాధ్యత కాదు. ఈరోజు కూడా కరెక్టే వాస్తవాన్ని బయట పెట్టిండు కాంట్రాక్టర్. ప్రజలు తెలుసుకోవాలి, ఎందుకంటే కేసీఆర్ యొక్క దుర్మార్గ పాలన ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు ఇప్పుడు తెలుసుకోవాలి. కాంట్రాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చి పేపర్లు వచ్చింది కాబట్టి ఆ దుర్మార్గ పాలన అంటే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయినాకే, మెరుగట్ట కూలిపోయినాకే కేసీఆర్ కూడా కూలిపోయింది. వాస్తవానికి కూలిపోయినప్పుడు కూడా కేసీఆర్ యొక్క లీలలు కేసీఆర్ యొక్క దుర్మార్గ పాలన ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎల్ఎన్టీ ప్రకటించినటువంటి లేఖ ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటుంది అనేది చూడాలి.